ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 3 అంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి 10 లక్షలు కావాలి. షూరిటీ కింద ఏం పెడతారు? నా భార్య పేరు మీద ఇల్లు కట్టాలని ఒక స్థలం కొన్నాను. దాన్నే తాకట్టు పెడుతున్నాను. త్వరలోనే అప్పు తీర్చేస్తారు కదా? తప్పకుండా తీర్చేస్తాను. మళ్ళీ తులసికి ఉద్యోగం వచ్చేంత వరకు ఈ ఇంటి ఖర్చులకు మీరిచ్చే డబ్బుల్ని కాస్త పెంచండి. గడ్డం పెరిగినంత ఈజీ అనుకున్నావా అమ్మా వాటా పెంచడం? మేమైతే ఇవ్వలేమమ్మా. ఏమండి? పిఏ ఇదేనా ఇల్లు? ఇదే సార్. అత్తయ్య, మావయ్య, ఏమైంది? మా నాన్న వాళ్ళు వచ్చారు. అత్త మావయ్య వచ్చి రిసీవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం రమ్మని చెప్పవా? నువ్వు ఈ ఇంటి కోడలైనప్పుడే మీ నాన్న వాళ్ళ మర్యాద పోయి ఉంటుంది. అత్తయ్య, మావయ్య, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ ఈ ఇంటిని గుర్తుపట్టినందుక? అది కాదండి, మనసులో ఏం పెట్టుకోకుండా ఇన్నాళ్లకు వియంకుల వారింటికి తీసుకొచ్చినందుకు. నీ ఆనందం తగలయ్యా. నేనొచ్చింది యాక్సిడెంట్ ఎవరైనా ఆరా తీస్తున్నారేమో తెలుసుకోవడానికే. డాడీ, ఇప్పుడు హ్యాపీనా? డాడీ. నమస్కారం అండి బావగారు. చెల్లెమ్మ నమస్తే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే వదిన గారు. క్షమించండి అన్నయ్య గారు. ఆ రోజు మా వారు మిమ్మల్ని అవమానించినా మీరు నవ్వుతూనే పలకరిస్తున్నారు. అబ్బా, గతం ఎందుకు గుర్తు చేస్తావు నువ్వు? జరిగిపోయిన వాటిని వదిలేయాలి. అది ఏం జరిగినా సరే. అయ్యో, బంధువులని బయట నిలబెట్టి మాట్లాడడం భావ్యం కాదు. లోపలికి రండి. రాకుండా ఎలా ఉంటాం బావగారు? ఇల్లింత చక్కగా ఉంటేను. ఈ టైంలో ఇంటి ముందు నిల్చునేంత స్థలం ఉన్నా సరే షట్టర్ వేసి అద్దెకిచ్చేస్తున్నారు. మీరు మాత్రం ఖాళీ ప్లేస్ బానే వదిలేశారు. వాళ్ళది మంచి హృదయం అనుకుంటాను సార్. మరే ఇది మా సొంతిల్లు కాదన్నయ్య గారు, అద్దె కొంటున్నాం. ఓహో, అలాగా. మంచిదమ్మా. రండి. రండి. రామ్మా. రెంట్ కట్టుకునే ఇంట్లో నా కూతురు సంసారం చేస్తుందంటే నాకే సిగ్గుచేటు. ఏం ఆలోచిస్తున్నావు నీలిమా? నీ నాన్నగారికి ఒంట్లో బాలేదా? ఏ, ఎందుకలా అడిగావు? ఈ ఇంట్లో మీ చెల్లి కీర్తి పెళ్లి చేసుకుని వెళ్ళాక అత్తారింటి ప్రస్తావన తీసుకొస్తేనే మండిపడిపోతారు. అలాంటిది ఎండన పడి ఇప్పుడు వాళ్ళింటికే వెళ్లారంటే ఏదో తేడా కొట్టిందనే కదా. నీకెప్పుడు అనుమానమేనా? మనసు మార్చుకుంటే మంచిదేగా. గుండె మార్పిడి చేసినా మీ నాన్న వాళ్ళని కనికరించరని నా నమ్మకం. అమ్మా నమస్కారం. పొంగలేను, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు నాయనా. కూర్చోండమ్మా. మా అమ్మాయి మాకిష్టం లేని పెళ్లి చేసుకుందని కోపంతో మిమ్మల్ని కలవలేదు. మీరెవరో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఇంత పెద్ద బాధలో ఉన్నారని మా అమ్మాయి చెప్పిన తర్వాత కాళ్ళు చేతులు ఆడలేదు బావుగారు. పంతం పక్కన పెట్టి మీ ఇంట్లో వాలిపోయాను. ఇలా రమ్మా.
పాప దొండపండలా ఎంత ముద్దుగా ఉందో, కానీ జరిగింది తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఎవడా కఠినాత్ముడో అలా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి పిల్లకి ఆ దేవుడు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఖుషి ఇలా రామ్మా. పాపకి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసు కానీ ఫలితం గురించి తెలియదమ్మా. డాడీ కాఫీ తీసుకోండి. అమ్మా కాఫీ చాలా బాగుంది బేబీ. థ్యాంక్స్ డాడీ. నేనండి చేసింది. ఓహో, వాణి బాబాయ్ గారు అనాలి. మరే నేను కలిసిపోయాను, మీరు కూడా నన్ను కలుపుకుంటూ పోవాలి. అబ్బో, ఇదే కదా మావయ్య మిమ్మల్ని మొదటిసారి చూడడం. ఇక చూడండి అల్లుకుపోతాం. పెద్దలుడు నీలా ఫ్రీగా ఉండాలి. నా అల్లుడు హరీష్ చూడు, ఇంకా మొహమాటం పోరంటుంది. చెప్పాను కదా, కోపం పక్కన పెట్టేశాను. అలాగే మావయ్య. బసవయ్య, మీ పిల్లనైతే బంగారంలా చూసుకుంటున్నాం మేము. చూస్తుంటేనే తెలిసిపోతుందమ్మా. ఒంటి మీద బంగారం కూడా అమ్మేసుకునే అల్లుణ్ణి వెనకేసుకొస్తుందని చెప్పి ఈయన మనసులో అనుకునే ఉంటాడు. ఎవరి అమ్మాయి? మా పెద్దమ్మాయి తులసి అండి. ఓ, సిద్ధు యాక్సిడెంట్ వల్ల నాశనం అయిపోయింది. ఈ అమ్మాయి జీవితమేనా? నేనున్నానుగా, నేను చూసుకుంటాలే. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి, మా తమ్ముడు చేసేసాడా? సరే సరే సరే, ఉంటాను. ఏంటి ఈసారి కూడా మీ తమ్ముడే జనాల్లో హీరో అయిపోయాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.